వారు కష్టాల్లో ఉండటానికి, అప్పుల్లో ఉండటానికి, బాధల్లో ఉండడానికి కారణం ఏంటి? నా దగ్గరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూనండి, అసలు మన సభలకు వచ్చే వాళ్ళందరూనండి ఏదో ఒక బాధ, కొరత, అవసరత ఉన్నోళ్లే తప్ప నాకు ఏ బాధ లేదు అనేవారు ఒక 5-10 మంది ఉంటారో లేదో కూడా అనుమానమే. ఏంటండి, ఎందుకు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం ఇంకా బాధపడాలి? సాతానుకు మన మీద ఇంకా అధికారం ఉండాలి. ఎందుకో తెలుసండి, నీవు నమ్మిన దేవుణ్ణి నీవు విడిచిపెట్టినప్పుడు, నీవు నమ్మిన దేవునితో నీవు సహవాసం చేయనప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకున్నప్పుడు, నీవు దేవుని మాటలు నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీవు యేసు ప్రభువుని విసిగించినప్పుడు, ఆయన్ని బాధ పెట్టినప్పుడు, ఆయనకి ఇష్టం లేని చేసినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. సైతాను నిన్ను ఆవరిస్తాడు. ఎప్పుడనండి మన యేసయ్యకి ప్రేమించటం, దీవించటం, ఆశీర్వదించటం, క్షమించటం తప్ప శిక్షించటం, శ్రమ పెట్టడం, బాధ పెట్టడం, నాశనం చేయటం చేతకాదు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, కీడు చేయలేనివాడు. మరి అందుకనే దేవుడు మనల్ని మంచిగా చూస్తూ ఉంటే, అన్నీ మంచి చేస్తూ ఉంటే మనకేమైపోయింది దేవుడు అంటే? అప్పుడప్పుడు చిన్నపిల్లలు అంటారు, అంత గారం చేయకే ఆ పిల్లకి అంటారు. చిన్నపిల్లలు అంట ఏది ఏడిచినా, ఏది ఇమ్మంటే తీస్తాం, ఏం చేయమంటే చేయటం, ఏదంటే చేస్తుంటే పిల్ల ఇంకా ఏం చేస్తాడో చెప్పండి. ఏడిచింది ఏదైనా ఇస్తూనే ఉంటాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఆ పిల్ల? ఏడుతూనే ఉంటుంది, నేను ఆట ఆడిస్తూనే ఉంటుంది. ఈ రోజున చాలామంది యేసయ్య మంచివాడు, మన అమ్మ కంటే ఎక్కువ ప్రేమ కలిగినవాడు. తల్లి అయినా మరచను కానీ నేను నిన్ను మరవని అన్నాడు. స్నేహితుడు కూడా ప్రేమించే, ఏ స్నేహితుడు, ఏ ప్రియుడు, ప్రేయసి అనేవాళ్ళు కూడా ప్రేమించలేనంత గొప్ప ప్రేమ చూపించిన వాడు. కాబట్టి మనకేమైపోయిందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, అడిగినవన్నీ ఇస్తూ ఉంటే, మనకు యేసు ప్రభు అంటే చులకనైపోయి ఆయన దగ్గర అన్నీ తీసుకుంటాం, ఆయన్నేమో ఏడిపిస్తాం, ఆయన్ని వాడుకుంటాం. అలాంటప్పుడు మనకు బుద్ధి చెప్పాలంటే ఎలా చెప్పండి? ఎలా? ఆయన కొట్టలేడు, తిట్టలేడు, శిక్షించలేడు, శపించలేడు. మరి నిన్ను దారికి తీసుకురావాలి. నువ్వేమో దేవుని ప్రేమను గుర్తిస్తడం లేదు, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు కానీ దాన్ని గ్రహించటం లేదు. నువ్వు దేవుని దగ్గర అన్నీ తీసుకొని దెయ్యం కోసం వాడుతున్నావు. నిన్ను అట్టగా వదిలిపెట్టేస్తే ఏమైపోతావు నువ్వు? అందుకేం చేస్తాడంటే అప్పుడప్పుడు, ఓ మిద్యానీయులారా మా వాళ్ళని కొంచెం చూసుకోయ్యా అని వాళ్ళకు వదిలేస్తాడంట. ఏం చేస్తారండి? ఐగుప్తు దేశంలో యోసేపు అంటే అడలు అందరికీ. యోసేపు ఇంటివారు, వాళ్ళ నాయన, వాళ్ళ కుటుంబీకులు వచ్చారన్నప్పుడు అందరూ సలాములు చేశారు యోసేపును బట్టి. కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఇశ్రాయేలు జనాంగం విస్తరించిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. యోసేపు చనిపోయిన తర్వాత ఆ ప్రజలు దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టారు.